కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు తీవ్ర ఆరోపణలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో కార్యకర్తల సమావేశంలో రేగా కాంతారావు పాల్గొన్నారు. అలివికాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నవన్నీ బోగస్ హామీలేనని ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో రైతు ఆత్మహత్యలు ఎలా జరిగాయో ఈ ప్రభుత్వ పాలనలోనూ అదే పునరావృతమవుతుందని మండిపడ్డారు. హామీలు ఇచ్చి హామీలకు కూడా డేట్లు ఇచ్చి సమయాన్ని కూడా నిర్దేశించి చేతగాక చెతికిలబడి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రజల్ని అవమానపరిచి అన్ని కూడా ఈరోజు మరి హామీల్ని నిలబెట్టుకోలేక సుమన్నటువంటి పరిస్థితి మనందరం చూసినాం, కల్లారా చూసినాం. మేము కోరుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి నేను భద్రాద్రి రాముని వేడుకుంటా ఉన్నా వారి ఆశీస్సులతోని. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారం నుండి దిగిపోయిందో కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చినటువంటి హామీలు, అది నాల్క తాటిమట్ట అర్థం కానటువంటి పరిస్థితి. 2 పంటలకి రైతు బంధు ఇచ్చేటువంటి సన్యాసికి 3వ పంట కూడా ఇచ్చేటువంటి సోయి లేదా అని చెప్పేసి మాట్లాడేది ఇదే ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు.